ఇచ్చారు. కొంచెం దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి మరొక మాసాంతర కోడికలో మనల్ని ప్రవేశింపజేశారు. అందును బట్టి దేవునికి వందనాలు. ఈ దినాల్లో చాలామంది ప్రపంచంలో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అంటే రాకడ సూచనలో భూలోకములో కనపడుతూ ఉన్నవి, రాకల గుర్తులో జరుగుతూ ఉన్నవి. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగతంగా కుటుంబాలు సంఘాలు సిద్ధపడాలి అని, ప్రార్థనలో బలపడాలి, ఆత్మాభిషేకంతో నింపబడాలి, మా జీవితాలు మారాలి, పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకోవాలి మేమని అందరూ సిద్ధపాటు కొరకు ప్రార్థించేవారుగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. అవకాశం మనకు కూడా వచ్చింది, మనం కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ అందరూ చేయలేకపోతున్నాం. అందరూ ఉపవాస ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నాం. పనులు ఎప్పుడు మనతో ఉంటాయండి, కుటుంబాల సమస్యలు కూడా మనతోనే ఉంటాయి. కానీ మనం ప్రతి సమస్య కోసం, కష్టాల కోసం, వ్యాధుల కొరకు, ఇబ్బందుల కోసం, ఆర్థిక లోట్ల కొరకు మీ కుటుంబంలో భయంకర సమస్య ఉంటే, చాలా శోధన కలిగి ఉంటే, ఆ శోధన జయించాలంటే ఉపవాస ప్రార్థనలో ఉండాలి. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మార్చునని లేఖనాల్లో ఉంది. ఎన్నో కష్టాలు ఉంటాయి, మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటంటే మనుషులు కాదు, జీవితాలు కాదు, కుటుంబాల్లో వేస్తూ మాటలు కాదు, దేవునితో గడిపి, దేవునితో మాట్లాడి, దేవుని సన్నిధిలో అడిగి పరిష్కారం పొందుకొని, మేలు పొందుకొని తిరిగి దేవునికి వందనస్తులుగా ఉండటానికే ఉపవాస ప్రార్థన కోడికలు. అందుకని ఎన్ని పనులున్నా సరే పనులు పక్కన పెట్టి సమస్యల కోసం దేవుని ఎదుకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఉద్యమంగా ప్రార్థించాలి. ప్రార్థన మార్పు రావాలి. మీ ప్రార్థన చేసే ప్రార్థనలో ఎప్పుడు ఒకే రకంగా క్యాసెట్లా చేయొద్దు. ప్రార్థనలో మార్పు రావాలి, మాటల్లో మార్పు రావాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి. ప్రార్థించేవారు పెదాలతో చేయకూడదు, ఆత్మ చేయాలి. ఆత్మ దేవుడు నడిపి కావాలి. ఆత్మ దేవుని నడిపి కోసం అడగాలవో రొటేషన్ ప్రార్థన, ఒకే ప్రార్థన చేయకూడదు. అది చేస్తే ఆ ప్రార్థనకి విలువలు ఉండవు, సమాధానము రాదు. కాబట్టి ప్రార్థనలో మార్పు, మనిషిలో మార్పు, మాటల్లో మార్పు, ఆరాధనలో మార్పు, కుటుంబంలో మార్పు, అన్నింటిలో మారిపోవాలి. మార్పు కలిగిన వారుగా ఉంటేనే మన జీవితాల్లో చాలా అంత ఆశీర్వాదం. సో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామండి. చదువుదా వాక్య భాగాన్ని. తాను సృజించిన గొప్ప జనము కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చాను. ఈ మాటలో చాలా అర్థం ఉందండి. ఎందుకంటే మనిషి పట్ల దేవునికి ఉన్న ప్రేమ అది గ్రహించాలి మనం. దేవుని వాగ్దానం ఏంటంటే, నేను మిమ్ములను జనముల కంటే సృష్టిలో నేను సృష్టించిన జనముల కంటే నిన్ను గొప్పగా హెచ్చిస్తాను అని చెప్పాడు. హెచ్చించబడటం కోసం, గొప్పలు కావటం కోసం రకరకాల దొడ్డిదారులు, దొడ్డి పనులు చేస్తాం మనం. ఆ వ్యాపారం చేద్దాం, ఇది చేద్దాం, ఆ చేద్దాం, ఇది చేద్దాం, రకరకాల ప్రణాళిక వేసుకుని ఏదో చేసేద్దాం అనుకుంటావు. నేనంట నా దేవుడు నిన్ను హెచ్చించి గొప్ప చెయ్యకపోతే నీ ఓన్ డిసిషన్, సొంత ఆలోచనతో దేన్ని సాధించలేవు నీవు. సో సాధించాలంటే దేవుని వాగ్దానం కట్టుబడాలి. అది వాగ్దానం ఏంటంటే, నేను సృజించిన సమస్తమైన జనులందరిలో కంటే, జనముల్లో కంటే నేను నిన్ను హెచ్చిస్తానయ్యో. దేవుని చేత హెచ్చించబడితే, దేవుని చేత హెచ్చించబడిన వారు ఎలా ఉంటారయ్యో? దేవుని చేత హెచ్చించబడ్డ వారు ఎలా ఉంటారంటే కీర్తి కలిగి ఉంటారు. ఎవరు దేవుని చేత హెచ్చించబడితే నువ్వు హెచ్చిపోవడం కాదు,
నువ్వు వచ్చినటువంటి ఏదో సంపాదించి చేసి హెచ్చిపోయి గొప్పడవటంగా దానివల్ల ఉపయోగం ఏముండదు. వాక్యం అంటుంది, దేవుడు చేత హెచ్చించబడితే నిన్ను దేవుడు హెచ్చిస్తే, నిన్ను దేవుడు గొప్ప చేస్తే, నిన్ను దేవుడు అత్యధికంగా ఉన్నత స్థాయిలోకి తీసుకొస్తే అక్కడ వారికి అక్కడ నీకు ఏంటంటే కీర్తి కలుగును. కీర్తి కలుగుది. ఎక్కడే కీర్తి నీకు? ఈ కీర్తి ప్రభావం, ఈ పేరు ప్రఖ్యాతులు ఎక్కడే నీకంటే నేను దేవుని ఆజ్ఞకు లోబడ్డానయ్యా, దేవుని ఆజ్ఞకు లోబడ్డాను. నేను నా దేవుడు వాగ్దానం చేశాడు, నేను హెచ్చించాడయ్యా. హెచ్చిస్తే ఆయన హెచ్చించిన కారణం చేత నాకు ఏమొచ్చింది? కీర్తి కలిగాను. కీర్తి కలిగాను. కీర్తిగా మంచి పేరు కలిగింది. ఎక్కడి కీర్తి? ఎక్కడుంది కీర్తి అంటే? ఎందుకయ్యా కీర్తి వచ్చిందంటే బైబిల్లోకి మాట ఉన్నాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27 చదువుదాం. యెహోషువ 6:27 త్వరగా తీయాలని చెప్పా. యెహోషువ గ్రంథం 6:27 యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించను. ఎక్కడ కీర్తి? యెహోషువకు ఈ కీర్తి ఎందుకు వచ్చిందయ్యా అంటే, యెహోషువ దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాడు. యెహోషువ మోషే దగ్గర మోషే ఏ ఆజ్ఞాపిస్తే ఆజ్ఞకు లోబడి జీవించాడు. దేవునికి లోబడ్డాను, దేవుని ఆజ్ఞకు లోబడ్డాను, మోషకు లోబడ్డాను. మోషే ఆజ్ఞాపిస్తే దానికి లోబడ్డాడు. అప్పుడు దేవుడు అతని తోడుగా ఉన్నాడు, అతనితో కూడా ఉండను. ఇదిగో నా కుమారుడు, నీవు నాజ్ఞకు లోబడి ఉన్నా కాబట్టి నువ్వు ఏ పని చేసినా నేను మోషే తర్వాత నిన్ను నాయకుడిగా హెచ్చిస్తున్నాను. నేను మోషే తర్వాత నిన్ను గొప్ప నాయకుడిగా నేను హెచ్చించాను. హెచ్చించినాక నువ్వు చేసే పనులను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ లోబడే స్థితిని బట్టి, లోబడిన జీవితాన్ని బట్టి నీ కీర్తి ఉందే దేశమంతా వ్యాపించిందయ్యా. అది కలిగి ఉండాలి మనం. దేవుని కీర్తి, దేవుని చేత హెచ్చించబడ్డ వారికి ఏమొచ్చిందంటే కీర్తి కలుగును. ఆ కీర్తి మనుషులు వచ్చేది కాదు. నీకున్న కీర్తులు, పేరు ప్రఖ్యాతులు ఏ మనుషుడు ఇవ్వలేడు. ఒక మనుషుడు దేవుని చేత హెచ్చించబడ్డ వారు ఎలా ఉంటారంటే కీర్తించబడతారు. ఆ కీర్తిని నిలబెట్టుకోవాలి మనం. దేవుడు నీకు ఇచ్చిన హెచ్చింపును ఆధారము చేసుకొని ప్రతిరోజు దేవునితో నీవు జీవిస్తూ, దేవుని సన్నిధిలో జీవిస్తూ, ఆజ్ఞకు లోపడుతూ బతికితే నా దేవుడు చిరకాలము నీ పేరు సర్వలోకం అంతటా వ్యాపింపచేయునుగాక. ఒకప్పుడు ఎఫ్రాయిమును కూడా దేవుడు బహుగా దీవించాడు. కీర్తి ప్రఖ్యాతులతో హెచ్చించాడు, ఆశీర్వదించాడు. అతని కీర్తి, ఎవరి కీర్తి? ఎఫ్రాయిము కీర్తి అనేక దేశాలకు వ్యాపించింది, అనేక ప్రాంతాలకు వ్యాపించింది. వ్యాపించినాక కీర్తి కలిగినాక, కీర్తి వ్యాపించినాక, కీర్తి ఘనత పేరు ప్రఖ్యాతులు కలిగినాక ఎఫ్రాయిము ఆజ్ఞను తిరస్కరించను, ఆజ్ఞ ఉల్లంఘించను. దేవుడు నియమించిన ఆజ్ఞకు దూరముగా ఉండెను, ఆజ్ఞ లోబడకుండా ఉండెను. వెంటనే అతని కీర్తి ఎగిరిపోయాను, లేకుండా పోయాను, దూరం అయిపోయాను. ఏమదంటే దేవుడే ఇచ్చిన కీర్తిని దేవుడే లేకుండా చేశాడు. ఆ పేరు ప్రఖ్యాతులు లేకుండా చేశాడు. కారణం ఏంటయ్యా? ఎందుకంటే మొదటేమో బాగానే ఉన్నాడు. రాను ఆత్మీయంగా డల్ అయిపోతే, ఆత్మీయంగా ఆరిపోతే, ఆత్మీయంగా పడిపోతే, దేవుడితో సహవాసం పోగొట్టుకుంటే దేవుడిచ్చిన కీర్తి ఎగిరిపోయాను. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 11 చూద్దాం. హోషేయ 9:11.
ఎఫ్రాయిము కీర్తి ఎలాగంటే ఎఫ్రాయిముకు దేవుడిచ్చిన కీర్తి. ఒకప్పుడు దేవుడే ఎఫ్రాయిమును హెచ్చించాడు. ఒకప్పుడు దేవుడే ఎఫ్రాయిమును హెచ్చించాడు, గొప్ప చేశాడు. కీర్తి ప్రఖ్యాతులతోటి, పేరు ప్రఖ్యాతులతోటి ఎఫ్రాయిమును బహుగా దీవించి హెచ్చించను. అదే ఎఫ్రాయిముకు ఉన్నటువంటి ఆ కీర్తి పక్షి వల్లే ఎగిరిపోయాను, లేకుండా పోయాను. ఒకసారి దేవుని ఎదురు నుంచి ఆశీర్వాదము, దీవెనో, మేలో నీవు పొందుకుంటే దాన్ని గట్టిగా పట్టుకొని జారిపోకుండా, పడిపోకుండా యేసయ్యతో సహవాసం, యేసయ్యతో సంబంధం, యేసయ్య సన్నిధిని విడవెక్క, దేవుని ఆజ్ఞలకు లోబడి దేవునితోనే జీవితాన్ని గడిపే వారుగా నువ్వుంటే నీ కీర్తి నీతోనే ఉండి దేశమంతా వ్యాపించింది. కానీ ఎఫ్రాయిము కీర్తి పక్షి వలె ఎగిరిపోయాను. కీర్తి వచ్చిందంటే పోకూడదండి. ఆ కీర్తి పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయంటే దేవుడు నిన్ను హెచ్చించిన కారణం చేత నీకేమొచ్చింది? కీర్తి కలిగెను, కీర్తి కలిగెను, పేరు కలిగెను. యేసయ్యడు నేను సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చించదను. దేవుడు ఎవరు హెచ్చిస్తాడో, దేవుని చేత హెచ్చించబడితే ఆ వ్యక్తి ఎలా ఉంటారంటే కీర్తి కలిగి ఉంటారు. ఆ కీర్తి ఎవరి, ఆ పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చిందంటే అబ్బా ఈ అబ్బాయి ఎంత హెచ్చించాడు చెప్పి నీ కీర్తిని నిన్ను బట్టి నా దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని మేలు బట్టి నీ కీర్తిని పొగుడుతూ ఉంటారు. రెండవది, దేవుని చేత హెచ్చించబడితే కలిగే మేలు రెండు చెప్పాడైనా నీకు నేను ఘనపరిచేదను, ఘనతనిచ్చేదను, ఘనపరిచేదను, ఘనతనిచ్చేదను. ఆ మాట అక్కడ రాయబడి ఉంది. ఘనత అంటే అర్థం తర్జుమైందంటే గౌరవము. ఘనత అంటే గౌరవము, గొప్ప చేయుట, గౌరవము. గౌరవం ఎక్కడ నీకు? నువ్వు లోకంలో ఉంటే నీ గౌరవం ఉండదు. యేసు ప్రభువులో ఉన్న గౌరవము లోకస్తుడిగా, కోటేశ్వరుడిగా నువ్వు ఉంటే, కోట్ల అధికారిగా నువ్వు ఉన్నా సరే నీకు ఎవడు విలువని ఇవ్వడు, లెక్కయ్యాడు. యేసయ్యలో ఉంటే పేదవాడిగా ఉన్నా, మేము లేకపోయినా యేసుక్రీస్తు కలిగి ఉంటే యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తులో ఉన్న దాన్ని బట్టి నీకెప్పుడూ ఘనత కలుగుద్ది, గౌరవం కలుగుద్ది. ఎప్పుడు గౌరవించే వారు లోకములో, మనుషుల్లో, దేశంలో ఎప్పుడు నువ్వు కొనియాడబడుతూ ఉంటావు, గౌరవించబడతావు, ఘనత కలిగిన వాడుగానే ఉంటావు. ఎలా అంటే దేవుడు నిన్ను హెచ్చించను అనగా దేవుని చేత హెచ్చించబడ్డ మనుషులందరూ ఎలా ఉంటే ఘనత కలిగిన వారుగా ఉంటారు. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాడు, హెచ్చించినాక అతనికి ఆ హెచ్చింపు లేక ఆ ఘనతను ఎవరిచ్చంటే దేవుడే ఇచ్చాడు. దావీదు కీర్తన 96వ కీర్తన 6వ వచనం, 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావమును దేవుని సన్నిధిలో ఎక్కడ ఉంటాయి? నిన్ను హెచ్చించినాక దేవుడు హెచ్చించాడు, నిన్ను హెచ్చించాడు. నీకు నా కుమారుడికి నేను ఎవరినైతే హెచ్చించానో, గొప్ప చేశానో, దీవించానో వారికి యేసయ్య దేనిచ్చంటే ఘనత ఇచ్చాను. ఆ ఘనత ఎక్కడున్నాయో డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. దేవుని దగ్గర ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉండెను. ఆయన దగ్గర ఘనత ప్రభావములు నిలిచి ఉండను. ఆ ఘనత ప్రభావాలను దేవుడు ఎవరు రచించాడో వారికి ఆ గౌరవాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. మనం చాలా సందర్భాల్లో ఫంక్షన్లు కాబట్టి వెళ్తూ ఉంటాం. కొన్ని సీట్లు ఏర్పాటు చేస్తారు, విఐపి సీట్స్ అవి. ఆ విఐపీల కోసం ఏర్పడే కుర్చీల్లో మనం వెళ్ళి కూర్చోరు కదా అర్హత. ఒకవేళ వెళ్ళి బడాకి కూర్చుంటే లేచిపోమ్మంటారు. వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. లేటుకు వచ్చినా సరే. ఎందుకని? వారి కొరకు గౌరవాన్ని
దేవుడు ఏర్పాటు చేశాడు, లేకపోతే పిలిచిన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ గౌరవం వాళ్ళకేది. నీకు ఆ గౌరవం రావాలంటే ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు హెచ్చించబడేవు. నేను ఎక్కడికి వెళ్ళినా తొందరపడి అక్కడ కూర్చోను. అది ఎవరు ఇళ్ళకి వచ్చా ఇళ్ళ కూడా కూర్చోను నేను. ఎందుకని ఆ ఇంట్లో నా కూర్చొని నేనే కూర్చుంటా. ఎవరు కూర్చోను ఇష్టపడి గబకన. అంతకుముందు ఎవరు కూర్చుంటారు ఆ కుర్చీలో, అది ఇష్టం ఉండదు నాకు. అందుకని ఎవరు ఇళ్ళలో కూర్చోను, ఎవరు మంచం మీద కూర్చోను, నిలబడే ఉంటా చాలాసేపు. ఇక మీరు మొక్కవాడ తప్పదు కాబట్టి ఇతను అని కూర్చోడమే. ఎందుకని ఆ కుర్చీలో ఆల్రెడీ 100 మంది ఎవరు కూర్చుంటారు కదా, 100 మంది కూర్చుని ఆ కుర్చీలో మళ్ళీ నేను కూర్చోవాలా. అమ్మగారు కుర్చీ కింద కుర్చీలో పోతే కూర్చేసాం. అక్కడ అమ్మగారు చెప్పిపోద్దు, నేను అక్కడ కుర్చీ వేస్తాను కూర్చోమన్నా. ఆ కుర్చీలో మీరు కూర్చుంటే నువ్వు కూర్చొని చెప్పానికి. ఎందుకని దైవజనరాలు కూర్చేది. ఎవరు కూర్చి? దైవజనరాలు ఆత్మీయ తల్లి కూర్చేది. ఆ కుర్చీలో మీరు కూర్చోవడానికి లేదు, ఆ ప్లేస్కి ఎవరు కూర్చో వెళ్ళటానికి. ఎందుకని మనకు ప్లేస్ నిర్ణయించబడింది. అది ఆమెకి ఇచ్చి గౌరవం ఆమెకి ఇవ్వాలి. మనం నాకు వచ్చి నాకు రావాలి. అది యేసయ్యనంటే దేవుని చేత హెచ్చించబడ్డ వారికి ఆయన ఘనతను గౌరవాన్ని, ఆయన దగ్గర ఉన్న ఘనత ప్రభావాలను హెచ్చించిన వారికి ఇచ్చి, నా కుమారుడు నేను నిన్ను భూలోకంలో ఉన్న నిన్ను హెచ్చించాను, గొప్ప చేశాను, దీవించాను. అయితే హెచ్చించిన నీవు లోకములో ప్రజల్లో అనేకుల చేత ఘనత పొందాలేవు, గౌరవించబడాలేవు. గౌరవాన్ని పొందటానికి నేను నా దగ్గర ఉన్న ఘనత, ప్రభావము, గౌరవాలను నీకు ఇచ్చా. అంటే దేవుని చేత హెచ్చించబడిన వారికి రెండో మేలేదంటే ఘనత కలుగుద్ది. అంటే యేసుని కలిగి ఉంటే, యేసులకు వచ్చేస్తే, యేసుని కలిగి ఉంటే ఆ ప్రభువు ఎప్పుడు నిన్ను ఘనపరుస్తూనే ఉంటాడు, దీవిస్తూనే ఉంటాడు. ఘనత, గౌరవాలు నా దేవుడు ఇస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35 చదువుదాం. సామెతలు 3:35 చదువుదాం. జ్ఞానం ఏంటంట అది? జ్ఞానులు అంటే ఎవరు? తెలివి గలవాళ్ళు. తెలివి ఎక్కడిది? యెహోవా ఇచ్చు జ్ఞానం. జ్ఞానులు అంటే ఎవరు? భూ సంపద జ్ఞానం కాదు. మనందరం అనుకుంటాం అందరూ జ్ఞానం ఉంటుంది, అందరూ జ్ఞానం గలవాళ్ళవే. మీకుండే జ్ఞానం యేసు ప్రభుకు కూడా ఉండిద్దా? ఉండదు. అంత గొప్ప జ్ఞానులు మనం. అదే జ్ఞానం, అది దయ్యాల జ్ఞానం, ఆ దయ్యం జ్ఞానం. యేసయ్య అన్నాడు, పైన వచ్చే జ్ఞానం ఇస్తున్నాను నేను. అట్టి జ్ఞానమే కలిగిన వాడంట. అంటే యేసుక్రీస్తు ప్రభు చేత హెచ్చించబడి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి, యేసుక్రీస్తు ప్రభు చేత హెచ్చించబడి, దేవుని ఆజ్ఞకు లోబడి యేసుక్రీస్తు ప్రభుని కలిగి జీవించే వారికి ఏమొచ్చిందంట? ఘనత వచ్చును. జ్ఞానులు దేన్ని? జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. ఎక్కడిది ఘనత, ఎక్కడిది గౌరవం అంటే దేవుడు నీకోసం ఘనతను ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేసావా యేసయ్య? ఎందుకు గౌరవం ఏర్పాటు చేసావయ్యా నువ్వు? ఎందుకు ఘనత ఏర్పాటు చేసావంటే యేసయ్య అన్నాడు, నేను నియమించిన ఆజ్ఞకు లోబడ్డా కాబట్టి, నా ఆజ్ఞకు లోబడ్డా కాబట్టి, ఏ ఆజ్ఞ ఇచ్చానో నా ఆజ్ఞకు లోబడి జీవించావు కాబట్టి నిన్ను సిగ్గుపరచక, నేను సిగ్గుపరచక నీకు నేను ఘనతను, గౌరవాన్ని, కీర్తిని ఇస్తున్నాను నేను అని చెప్పాడు. ఒకటేంటి? హెచ్చిస్తే, దేవుడు హెచ్చిస్తే ఒకటి కీర్తి, 2 ఘనత, 3వది అక్కడ పేరు అని నా బైబిల్ ఏంటంటే సౌందర్యము అని రాయబడింది. ఒకటి కీర్తి, 2 పేరు. అక్కడ పేరు అనే కాడ ఘనత, పేరు దగ్గర నా బైబిల్ ఏంటంటే సౌందర్యము. మూల భాషల్లో సౌందర్యం ఇచ్చాను. ఎక్కడిది సౌందర్యం? యేసు ప్రభు హెచ్చించాడు, ఎన్నో చాలా ఎత్తుగా హెచ్చించాడు, చాలా బాగా హెచ్చించాడు, గొప్ప చేశాడు, దీవించాడు అని చెప్పిన మాట ఏంటి?
ఈ నేను సృజించిన లోకములో జనులందరిలో కంటే నేను నిన్ను హెచ్చించదను. ఇచ్చాడు మాట. దేవుడు హెచ్చించాడు. ఎప్పుడు హెచ్చిస్తాడంటే యేసయ్య మాటకి ఆజ్ఞకు లోబడితే హెచ్చిస్తాడు. అయితే అంటే హెచ్చించిన వారికి కలిగే మేలవేంటి? ఒకటేమో కీర్తి, రెండేమో ఘనత, మూడేమో పేరంటే సౌందర్యము. ఎక్కడి సౌందర్యం నీకు? ఎలా వచ్చింది సౌందర్యం? బ్యూటీ పార్లర్లోనా? అదేనా తెలుగు భాష? బ్యూటీ పార్లర్లేనా? బ్యూటీ పార్లర్. నాకు సరే రాదు ఇంగ్లీష్, సరే తెలుగు కూడా సరే రాదు, ఇంగ్లీష్ కూడా రాదు. బ్యూటీ పార్లర్. ఆడికి వెళ్తే వచ్చేది కాదు. ఆడికి వెళ్తే వచ్చేది కాదు. ఓ ఫేస్ క్రీములు రాసి రాసి మొక్కంత బ్లాక్ చేసేసుకుంటూ వచ్చేది కాదు. మనం 30 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతున్నాం. కారణం ఏంటి? 30 ఏళ్ళకి ముసలోళ్ళుగా ఉంటాం, కనపడతాం మనం. ఎందుకని? అది రాసి ఇది రాసి ఎందుకు కనపడదామని. ఏంటి కనపడితే ఉపయోగం ఏంటి? అలా బ్యూటీకి కనపడతాం ఉపయోగం ఉందా? ఎందుకని? దేవుడి సౌందర్యం మనకు ఉందిగా. ఈ అమ్మాయి ఉందనుకో, అమ్మాయి అనుకో బాగా నల్లగా ఉందనుకో, ఓ క్రీమ్ రాసింది అనుకో, ఎర్రగా వచ్చేది. వెంటనే నెల రోజులకి ముడత వచ్చేసింది. అర్థమైన భాష ముడతలు వచ్చేస్తాయమ్మా. మీకు తెలియదా సంగతి? రాసుకొని చూస్తున్నాం మనం. అంటే అట్లా చేసుకుని అందం కొన్నాళ్ళు ఉంటుంది. వివాహానికి వచ్చేటప్పుడు పెళ్లి కుమార్తెకి తలదూవి బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి మేకప్ వేసుకొచ్చి ఎన్ని రింగులు తిప్పి కూర్చోబెడతారు అబ్బాయి ముందు. ఆడ చూసి మోర్చిపోయి భలే ఉంది అమ్మాయి కొంటాడు. పెళ్ళిన వారానికి మామూలు లంగా మామూలు జాకెట్ వేసుకుని ఇంట్లో ఉడుతుంటే ఇది ఏందిరా మొన్న అట్టుందే ఇప్పుడు ఇట్టుందే అంటే ఏంటి? మొన్నేమో రంగేసింది, ఇప్పుడేమో మామూలుగా ఉంది. నీ అంట పెళ్లి చూపుల్లో కూడా నువ్వు మామూలు పాత లంగా పాత జాకెట్టు వేసుకొని కూర్చోవలసిందే. అది ఒరిజినల్. అది మేకప్లో రింగులు పొంగులు వేసుకుని సరే రాట నాకు అవన్నీ వేసుకుని చూసుకుంటే మోసం చేస్తావు నీ భర్త నువ్వు. నా భార్యని చిన్నప్పుడు వేసుకుని నేను ఇంత ఉంటుంది చేసుకున్నా. అప్పుడు అట్టాగే ఉంది, ఇప్పుడు అట్టాగే ఉంది. ఏ మేకప్ ఏమి అసలు ముందు అట్లా మేకప్ మనుపుకోను. రిజల్గా ఉండాలి మనం. రిజల్గా నీ వేసాడు. నేను హెచ్చించాను కాబట్టి సౌందర్యం ఇస్తాను. ఎక్కడి సౌందర్యం అంటే ఒకప్పుడు అది బతుక అసహ్యంగా ఉందో అన్నాడు ఆయన. ఎలా? ఏస్కేల్ గ్రంథం టైం అయిపోతుంది. ఏస్కేల్ గ్రంథం 16 అధ్యాయం 4 నుంచి 6 చదువుదాం. ఏస్కేలు 16 4 నుంచి 6. త్వరగా ఇరిమే తర్వాత ఉంటుంది. ఇరిమే తర్వాత నీ జనన విధము చూడగా నీవు పుట్టినాడు నీ నాభి సూత్రము కోయబడలేదు అమ్మా. శుభ్రమొకటకు నీవు నీళ్ళతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, నీ పనులు ఏది నీ చేయలేదు. ఎరుగుదు. ఎవరును జాలిపడి ఒక్కడు కూడా లేడు. నీవు పుట్టినాడే బయట నేలలో పడితివి, చూడ అసహ్యముగా ఉంటివి. ఇది ఎలా అంట? మన పుట్టుని ఎట్టున్నామంట? అసహ్యమేగా. మీరు పిల్లగన్నవాళ్ళే కదా అందరూ. ఏంట? అసహ్యమేగా. నువ్వు వేసాడు. మీరు పుట్టినాడు నేల పడవేయబడ్డావు, చూడ అసహ్యంగా ఉండరు. ఈ మాట ఎవరికంటే ఇశ్రాయేలీల బాల్య దశది. ఈ మాట అర్థం ఏంటంటే ఇశ్రాయేలీల బాల్య దశ ఇలా ఉంది. మన జీవితం అలా కూడా ఉంటుంది. ఎలా? పుట్టినాడు నువ్వు నేలను పడవేయబట్టి చూడ అసహ్యంగా ఉండేను, చూడగా అసహ్యంగా ఉండేను, అసహ్యంగా ఉండ నిన్ను నేను చూశాను, నీ ఎదకొచ్చాను, నేను కడిగాను, శుద్ధి చేశాను, డ్రెస్ తెచ్చాను, డ్రెస్ వేసాను, అలంకరించాను, బాగా చేతులకి కడియాలు పెట్టాను, అన్నీ పెట్టాను. కొంతకాలం అయిపోయేసరికి నీకు సంపూర్ణ సౌందర్యం కలిగి. అది 13 చదువుమా, 13 చదువు. మరియు ఆభరణం చేత నిన్ను అలంకరించి నీ చేతులకు
కడియాలు పెట్టి నీ మెడకు గొలుసు వేసి నీ చెవులకు ఇలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి. ఎవరికి ఇది అలంకారం? ఇది ఒకప్పుడు కింద పడి చూడ అసహ్యంగా ఉండ నిన్ను నేను నీ ఎద్దకు దిగివచ్చి దర్శించి నిన్ను చూసి కడిగి శుద్ధి చేసి అన్ని హంగులు ఏర్పాటు చేసి నిన్ను నేను అలంకరించుతుని. అలంకరిస్తే ఏమైంది? చదువు 13 చదవమా, 16, 13. కింద ఏమిటంటే నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత ఏమిటా నేను ఇలా నిన్ను అలంకరిస్తే నీకేమొచ్చిందంట? సౌందర్యం వచ్చాను, సౌందర్యం కలిగాను, అందం కలిగాను. ఎలా అంటే నేనే, ఎవడో పట్టుకోలేదు, ఎవడు నీకు ఉప్పు రాయలేదు, ఎవడు కడగలేదు, నేను కడిగాను, శుద్ధి చేశాను, వస్త్రం వేశాను, కాటికేసాను, కడియం పెట్టాను, చెవులు పెట్టాను, అన్నితో అలంకరిస్తే నువ్వు చూడ ఎట్లంట. ఒకప్పుడేమో చూడ అసహ్యంగా రోతగా ఉండావు. యేసులోకి వచ్చినాక వాక్యంలోకి వచ్చినాక రక్షణ పొందినాక మనసు మారినాక బతికి మారినాక యేసయ్య నిన్ను వాక్యంతో అలంకరిస్తే నీకేమొచ్చిందంట? సంపూర్ణ సౌందర్యం కలిగాను. వాక్యం అలంకరించారు నేను, మనకు సౌందర్యం వచ్చింది. అటు ఎప్పుడయ్యా ఈ సౌందర్యం ఎక్కడంటే నా దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యం. అంటే హెచ్చించిన వారికి ఒకటేమో కీర్తి, రెండేమో ఘనత, గొప్ప పేరు, గొప్ప గౌరవం, మూడోది సంపూర్ణ సౌందర్యం. దేవుని వాక్యంతో అలంకరించి నిన్ను దేవుని దగ్గర సంపూర్ణ సౌందర్యంతో నింపి హెచ్చించను. అట్టి హెచ్చింపు నీకు కావాలంటే నువ్వేం చేయాలా? హెచ్చింపు నీకు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దీవులు 3 నీకు కావాలంటే నువ్వు హెచ్చించబడి కీర్తి, గౌరవము, సౌందర్యము నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి ఉండాలి. ఆజ్ఞ లోబడాలేమో, లోబడితే నీకు ఇలాంటి గౌరవము, సౌందర్యము, కీర్తి కలిగి చూసేవారికి ఎంత గొప్పవాడయ్యో, ఎంత గొప్ప సంఘమయ్యో, గొప్ప విశ్వాసయ్యో, ఎక్కడయ్యో ఈ కీర్తి, ఎక్కడయ్యో ఈ గౌరవము, ఎక్కడయ్యో ఈ సౌందర్యం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి ఆ సౌందర్యం ఇచ్చాడు. వారిని వెతికి కనుగొని రక్షణలోకి, మార్పులోకి తెచ్చి బతుకు జీవితాన్ని మార్చి రక్తంలో కడిగి శుద్ధీకరించి అలంకరిస్తే పరిపూర్ణ సౌందర్యము కలిగి ఉండెను. వారు హెచ్చించబడ్డారు. చూడటానికి చాలా ఎత్తుగా ఉండెను, ఉన్నతముగా ఉండెను, శ్రేష్టముగా ఉండెను. ఎవరయ్యే వాళ్ళంటే యెహోవా వారిని హెచ్చించను. అది నీకు రావాలంటే ఉదయం మాట్లాడము. నంబర్ 1 ఏంటంటే దేవుని చేత నువ్వు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేవారుగా ఉండాలి అన్నాడు. రెండోది ఎప్పుడైనా ఆ హెచ్చింపుని రావాలంటే ఒకటేమో ఆజ్ఞ లోబడాలంట, రెండేమో దేవుని లోబడాలంట. ఈ దేవుడు అనుకుందాం, నేను కాదులే ఊరిక, నేను దేవుడిని అనుకుందాం. ఇది ఇప్పుడు ఏం చెప్పా మీకు? ఆజ్ఞ ఏంటి? నా ఆజ్ఞ ఏంటి? థ్యాంక్ యూ. నా ఆజ్ఞ ఏంటంట? మీ పాదాల నమస్కారం అండి, మీరు అందరూ ఉపవాస ప్రార్థనకి రండి అని చెప్పేది ఆజ్ఞ కదా. ఇప్పుడు ఆజ్ఞను వచ్చావంటే అర్థం ఏంటి? ఆజ్ఞకు నువ్వు లోబడ్డట్టు. రాలేదంటే ఏంటి? ఆజ్ఞ తిరస్కరించట్టు. ఒకటి అదే మాటకే ఆజ్ఞ అంటే మాట. ఇప్పుడు దేవుడు అంటే దేవుడు మనిషికి నాకు లోబడాలి. ఇప్పుడు ముందేమో మాటకు లోబడాలి, ఇప్పుడేమో నాకు లోబడాలి. నేను కాదు, యేసయ్యకి. యేసు మాట్లాడింది యెహోవాకు లోబడు, యేసయ్యకి లోబడు,
యేసయ్యకు లోబడి ఉంటే నిన్ను రక్షించును. ఎవరు యెహోవాకు లోబడతారో, యేసయ్యకి లోబడతారో, వాక్యానికి లోబడతారో వారిని దేవుడు బహుగా హెచ్చించి గొప్ప చేయును. దేవుడు నిన్ను హెచ్చించాలంటే, గొప్ప చెయ్యాలంటే యేసుక్రీస్తు ప్రభుకి లోబడాలి నువ్వు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4:7. టైం అయిపోయింది. యాకోబు పత్రిక 4:7. కాబట్టి ఎవరికంట? కాబట్టి దేవునికి లోబడి ఉండండి. కాబట్టి క్రైస్తవులారు, విశ్వాసులారు, ప్రజలారు, దేవుని హెచ్చించబట్టానికి ఇష్టంగా ఉన్నవారులారు, కాబట్టి దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నీకు గౌరవాన్ని, ఘనతను, కీర్తిని, సౌందర్యాన్ని నీకు ఇవ్వాలంటే, నీ కుటుంబంలో నువ్వు కోరుకున్న గొప్ప ఆశీర్వాదము, గొప్ప మేలు నీకు రావాలంటే, నీ కుటుంబానికి చాలంత దీవెన నీకు రావాలంటే, క్రైస్తవుడు మనుషులకు భయపడబాకు, మనుషులు లోబడబాకు, లోకాన్ని లోబడబాకు, సాతాను లోబడబాకు, లోకాన్ని లోబడబాకు, లోకంలో ఉన్న చట్టానికి లోబడబాకు. నువ్వు దేనికయ్యా అంటే దేవునికి లోబడు, వాక్యానికి లోబడు, వాక్యానికి లోబడు, దేవునికి లోబడు, యేసయ్యకి లోబడు. వాక్యం ఏం చెబుతుంటే, యేసయ్య ఏం చెబుతుంటే ఆ మాటకు లోబడి జీవించు. నువ్వు ఎవడైతే ఈ లోకములో దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తారో వారిని దేవుడు హెచ్చించునుగాక. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపు చదువుదాం. ఒక్క నిమిషం మోకరించండి, ఒక్క నిమిషం మోకాళ్ళేయండి, ఒక్క నిమిషం. కుర్చీలో కూర్చుని అక్కోళ్ళు నిలబడచ్చు. కూర్చుందాం. ప్రార్థన, ప్రార్థన. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్రార్థన, ప్రార్థన చేసుకోండి. దేవా, నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నీ ఆధిక్యత నాకు కావాలయ్యా, నీ ఘనత నాకు కావాలయ్యా, నీ కీర్తి నాకు కావాలయ్యా, నీ సహాయం నాకు కావాలయ్యా, నీ సౌందర్యం కావాలయ్యా. ఒకవేళ నేను నీ ఆజ్ఞ లోబడకపోతే క్షమించయ్యా. ఇప్పుడైనా తండ్రి నీ ఆజ్ఞకు, నీకు లోబడే జీవితాన్ని నాకు, మాకు దయచేయసయ్యా. ఇప్పుడే సహాయం చేయయ్యా. నా జీవితానికి దీవెన కావాలి, నా జీవితానికి మేలు కావాలి, నా కుటుంబానికి హెచ్చేసుకోండి. ఒక్క విషయం ప్రార్థించండి. నోరు తెరువు అమ్మ, నోరు తెరువు, నోరు తెరువు తల్లి, నోరు తెరిచి ప్రార్థించి, నోరు తెరిచి ప్రార్థించి ఒక్క విషయం ప్రార్థించుకో. ప్రభుత్వం మాట్లాడు, ప్రభుత్వం మాట్లాడు. ఒక్క విషయం చేసయ్యా. దర్శించయ్యా, దర్శించయ్యా, దర్శించయ్యా. నా సౌందర్యం కావాలయ్యా, నాకయ్యా గౌరవం కావాలి, ఘనత కావాలి, కీర్తి కావాలి. అది కావాలంటే నేను ఆజ్ఞలో లోబడాలి, నీ ఆజ్ఞలో లోబడాలి, నీ మాట లోబడాలి. ప్రభు అట్టి లోబడే జీవితం అయ్యా నాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేస్తాం. వ్యవహారంగా ప్రార్థన చేస్తారని ముందు అవసరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోమా, ప్రార్థన చేసుకుంటాలి, ప్రార్థన చేసుకోమా. యేసుతో మాట్లాడమ్మా, యేసుతో మాట్లాడాలి, యేసుతో మాట్లాడు. రాత్రి కాలం దర్శించయ్యా, దీవించయ్యా, ప్రార్థన చేసుకో. మేమందరం కూడా స్థుతించుతూ ఉన్నాము సార్. మేమందరం కూడా గోజాడుతూ ఉన్నాము ప్రభు. మేమందరం అడుగుతూ ఉన్నాము తండ్రి. అయ్యా మా మధ్యకు రండి, మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన అంగీకరించండి. అయ్యా ఈ మధ్య ఈ సమయంలో ప్రభు మీరు మాతో ఉండండి. అయ్యా మీ మహిమతో నింపండి, శక్తితో నింపండి తండ్రి. పరిశుద్ధుడా మీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నాము. యేసునికి వందనాలు. పరిశుద్ధానికి స్తోత్రం. గొప్పదేవానికి వందనాలు ఇస్తూ ఉన్నాము. రాత్రి కాలంలో మమ్మల్ని దర్శించండి.
మీకు స్తోత్రాలు తండ్రి. అయా నాయన, ఈ రాత్రి కాలంలో మీ దాసుని ద్వారా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి వర్తమానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా నీ వాక్యములోనైనా తెలియచేయబడేటువంటి రీతిగా ప్రభా ఆయనైనా అయా గొప్ప కీర్తిని ఘనతను పేరును పొందుకోవాలంటే ప్రభా అయా మీ మాటకు లోబడి ఉండాలి తండ్రి. మీ ఆజ్ఞకు లోబడి ఉండమని మీరు తెలియచేస్తూ ఉన్నారు తండ్రి. నాడు యెహోషువను ప్రభా అయా గొప్ప కీర్తిని మీరు అనుగ్రహించారంటే అయా ప్రభా ఆయన యొక్క కీర్తి ప్రపంచమంతా కూడా వ్యాపించబడింది అంటే ప్రభా మీ మాటను అంగీకరించాడు నాయన. ఆయనకి మీరు తోడై ఉన్నారు ప్రభా, ఆయనతో మీరు ఉన్నారు కాబట్టే ప్రభా ఆయనకు మీరు ఇచ్చినటువంటి కీర్తిని బట్టి ప్రభా ప్రపంచమంతా కూడా ఘనతను సంపాదించుకుంటూ ఉన్నాడు తండ్రి. ఈనాడు ప్రభా మీరు ఎన్నిసార్లునైనా మీరు గద్దించినప్పటికీ ప్రభా లోబడినటువంటి స్థితిలో మేము ఉంటున్నామో ప్రభా, ఎన్నిసార్లు మీరు హెచ్చరిక చేసినప్పటికీ ఎన్నిసార్లు గద్దించినప్పటికీ లోబడినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాము తండ్రి. నీ మాటను విననటువంటి వారుగా ఉంటూ ఉన్నాము తండ్రి. మీ ఆజ్ఞకు లోబడినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాము తండ్రి. మీ వాక్యమును అంగీకరించలేని వారుగా ఉంటూ ఉన్నాము ప్రభా. ఇప్పుడైనా సరే ప్రభా నీ వాక్యమును అంగీకరించడానికి నీ కృప చూపండి. మీ మాటను అంగీకరించడానికి తండ్రి, మీ ఉపదేశమును మేము ఆలకించడానికి ప్రభా నీ వాక్యము ద్వారా మేము జీవించడానికి తండ్రి నీ కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలను మీరు దర్శించారో మాకైతే తెలియదు ప్రభా, ఎంతమందితో మీరు మాట్లాడే మాకు తెలియదు ప్రభా. మాట్లాడినటువంటి మీకు నాయనా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా, వారి బిడ్డలను మీరు దీవించండి అయ్యా. అయా వారి పక్షముగా మీరు ఉండండి ప్రభా, వారికి తోడుగా ఉండండి ప్రభా. అందరికి కూడా ప్రభా గొప్ప ఘనత కీర్తి పేరును సంపాదించుకునేటువంటి బిడ్డలుగా మీ ఆజ్ఞకు లోబడి ఉండటానికి నీ కృపను దయచేయమని, రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఆరాధనలు కూడా మీరు ఉండి ప్రభా మీరు మహిమ పొందుకోమని అడుగుతూ ఉన్నాం. రావాల్సినటువంటి నీ బిడ్డలందరూ కూడా మీరు తీసుకురమ్మని, రాత్రి అంతా కూడా మీ దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదింపచేయమని నా ప్రభువును నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచిన పడదామండి, అందరూ లేచిన పడదాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప రూపివైనావు, నా శాపము పాప నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికి తోడే యుండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.